అత్యంత ప్రియులకు, ప్రాముఖ్యంగా ఆలయంలో చేరి ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, నడిపిస్తూ ఉన్నటువంటి సంఘ నాయకులకు, ఆయా నాయకత్వాన్ని సంఘపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగుననే మరి సంఘానికి కాపరిగా ఉండి నడిపిస్తూ ఆయా కుటుంబ పనుల నిమిత్తమై వెళ్ళి మరలా మా మధ్యలో సేవ చేయటానికి తిరిగి రాబోతూ ఉన్న దైవదాసులకి నా పక్షాన, మా కుటుంబ పక్షాన, నాతో పాటు వచ్చేసినటువంటి సహోదరుడు ట్రైనీ పాస్ట్ గారు, ఆయన పక్షాన కూడా మీ అందరికీ ఈ పరిశుద్ధ వార శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరొకటి తల్లి సంఘ ఓసిపిఎం గారు, జోసెఫ్ గారు, మరి అవకాశాన్ని సంఘ నాయకులతో కలిసి మాట్లాడి నాకు అనుగ్రహించినందుకు కూడా ప్రత్యేకంగా వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. దేవుని యొక్క మాటలను క్లుప్తంగా ధ్యానం చేసుకొని ఇది నా ఆరాధనను మనం ముగించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి 15 వచ్చిన భాగాలు చదవగా విన్నాము. చాలా పరిచయం ఉన్నటువంటి వాక్యమే. చాలా పర్యాయాలు ఈ వాక్యాన్ని మనము చదివే ఉంటాం. దైవదాసులు కూడా సన్నిధిలో ఆయా ప్రాంతాలలో కూడా ఈ వాక్యాన్ని గురించి వారు తెలియజేసి ఉంటారు. అది ఒక కోణం. రెండవది, ఈరోజు నాకు కూడా దేవుడిచ్చినటువంటి తలంపు మరొక కోణం. అది కూడా విందాము. ఆయన సహాయంతో దేవుడు ఈ వాక్యము ద్వారాగా మన ఆత్మలను సేదతీర్చునుగాక. మంచిది. అంశము అబ్రహామును దేవుడు ఎరుగుట. ఈ 15 వచ్చిన భాగాలలో నుండి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం దేవుడు అబ్రహామును ఎరుగుట, లేక అబ్రహామును దేవుడు ఎరుగుట. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో, దేవుని యొక్క మూర్తిమత్వము ఎలాంటిదో, ఆయన స్వభావము ఏమై ఉన్నదో, ఆయన ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉన్నాడో అనేది దేవుని గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు కదా, మనము దేవునికి తెలుసా? చాలామంది ప్రజలు ఉన్నారు, వారిలో ఒకరిగా ఉన్నటువంటి మనలను దేవుడు గుర్తించాడా? దేవుడు మన స్వభావాన్ని ఎరిగి ఉన్నాడా? మనలో ఉన్నటువంటి సుగుణాలను ఆయన అర్థం చేసుకున్నాడా? మన అంతరంగం యొక్క ఆత్మీయ యొక్క స్థితి, దాని యొక్క బలహీనతలు, బలాలను దేవుడు ఎరిగి ఉన్నాడా అనేది నిజంగా దేవుడు మనలను బట్టి ఆయన గుర్తిస్తూ ఉన్నాడా అనేది చాలా అవసరం. దేవుడు మనకు తెలుసు, మరి మనము దేవునికి తెలుసా కదండి? ఇదొక ప్రశ్న. మనకి అందరిలో ఉంటున్నాం, గ్రూప్గా ఉంటున్నాం, అందరితో పాటు దేవుడిని ఆరాధిస్తున్నాం. కానీ ప్రత్యేకంగా దేవుడు తన కనుదృష్టి నా మీద ఉంచాడా లేదా? అసలు దేవుడు నన్ను తెలుసుకున్నాడా? నేనేమై ఉన్నానో దేవుడు అసలు నన్ను ఎరిగాడా? అందరితో పాటు ఒకటిగా నన్ను చూస్తూ ఉన్నాడా? అసలు ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అసలు తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం కానీ, స్థిరమైనటువంటి ఆలోచన కానీ ఏదైనా వచ్చి ప్రయత్నం చేశామా? కానీ అబ్రహాము విషయంలో నిజంగా దేవుడు పూర్తిగా తెలుసుకున్నాడు. పరిపూర్ణమైనటువంటి ఆయన స్వభావము, తర్వాత విశ్వాసము, ఆయన బలాబలాలు, ఆయన సామర్థ్యము, ఆయన యొక్క ఔన్నత్యము, దేవుని విషయంలో ఆయనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము తెలుసుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా అబ్రహామును దేవుడు ఎలా తెలుసుకున్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు, మొదటిగా
అబ్రహామును దేవుడు తెలుసుకునేటువంటి విషయంలో దాసుడుగా తెలుసుకున్నాడు, లేకపోతే దాసుడుగా గుర్తించాడు. దాసుడుగా గుర్తించాడు కదండి. చాలా వరకు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గుర్తింపు ఎలా వస్తుంది, ఎలా తెలియబడతారు చెప్పండి? వారికి ఉన్న స్థితిని, అవునా, వారి యొక్క పేరుని బట్టి, వారి యొక్క ఆర్థిక బలాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, అలాగ మనము సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తూ ఉంటాం. చాలామందిని మనము మర్చిపోతూ విస్మరిస్తూ ఉంటాం. ఎందుకంటే అల్పమైన వారు, స్వల్పజీవులు, వారికంటే అన్ని విషయాల్లో తక్కువగా అణిగిమణిగి జీవిస్తూ ఉన్నటువంటి వారు కాబట్టి వారిని ఎవరు గుర్తించరు. ఇక్కడైతే దేవునికి దాసుడిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు తెలుసుకున్నాడు. అబ్రహాము ఏమండి, అబ్రహాము ఈ దినాల్లో ఒకవేళ మనం చెప్పుకుంటే బలమైనటువంటి దేవుని ఆరాధికులుగా, లేకపోతే దేవుళ్ళ ఆరాధికులుగా చెప్పబడుతున్నటువంటి వారిలో కల్దీల దేశం అనేటువంటి ఊరు అనేటువంటి ప్రాంతంలో ఒకడిగా అబ్రహాము ఉన్నాడు. మీరు అర్థం చేసుకుంటున్నారా కదండి? ఆయన వాస్తవానికి వాళ్ళ నాన్నగారు తెరాహు విగ్రహాలను, మట్టితో చేయబడినటువంటి బొమ్మలను విగ్రహాలుగా మలచి వాటిని ఆరాధించి అమ్ముకునేటువంటి వృత్తిని చేపట్టినటువంటి వాడు ఆయన కుమారుడే అబ్రహాము. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. అంటే వారు ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాలను దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించుకుంటూ తండ్రితో పాటు ఆ వృత్తిలో కొనసాగుతూ ఉన్నటువంటి వాడు. తండ్రి యొక్క ఆస్తి యావత్తు కూడా ఆయనకు ఒక గొప్ప ధన సమృద్ధిని కలిగించింది. ధనవంతుడు అబ్రహాము కదండి. ఆయనకు ఏమండి పశువులు ఉన్నాయి, దాసీలు ఉన్నారు, విలువైనటువంటి వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయి, మంచి భార్య ఉంది శారమ్మ, అవునా? సో ఇంత ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఉన్నతమైనటువంటి స్థానాన్ని, సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి ఈ అబ్రహాము ఏమండి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏమై ఉన్నాడు? దాసుడయ్యాడు. ఏమయ్యాడు? ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వెంట్. అవుతుందా? బిల్డింగ్ పైనుంచి కిందకి దిగం అవుతుందా? చెప్పరే. కారు దిగటం అవుతుందా? మీరు చెప్పాలా నాకు సమాధానం? కాని పని అది. నిజంగా ఎంతో గొప్ప మనసు ఉంటేనే కానీ ఏమండి వాటన్నిటినీ పౌలు వలె పెంటతో సమానముగా ఎంచుకొని అవి నష్టముగా భావించినటువంటి వారు మాత్రమే అబ్రహాము వలె దేవుని యొక్క సన్నిధిలో దాసులవుతారు. ఏమవుతారు? దాసులవుతారు. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను సేవ చేయించుకోవడానికి రాలా, నేను మీ పాదాలు పట్టుకొని కడిగి నా మీద ఉన్నటువంటి వస్త్రముతో మీ పాదాలు తొడవటానికి దాసుడిగా వచ్చా. ఆయన బిడ్డలం కదండి మనం, కదా? కాబట్టి అబ్రహాము దేవుని యొక్క దృష్టిలో ఆయన ఎలా తెలియపరుచుకుంటూ ఉన్నాడు అని అంటే ఆయన ఒక దాసుడుగా పిలువబడుతూ ఉన్నాడు. సేవకుడు లేకపోతే దాసుడు. హెబ్రీ భాషలో ఇవిద్ అనే మాటతో ఆ సేవకుణ్ణి పిలుస్తారు. ఇన్ బైబుల్ ఇట్ ఈస్ కాల్డ్ స్లేవ్. ఇంకా చెప్పాలంటే సర్వెంట్ కన్నా కానీ బైబిల్లో చెప్పేటువంటి మాట స్లేవ్, ఒక బానిస. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక
బానిస. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో ఇన్ ద బైబుల్ విచ్ కెన్ మీన్ బాండ్స్మెన్ ఆర్ సర్వెంట్. ఈ సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఇంటిలో సేవకుడు ఉన్నాడంటే ఏం చేస్తాడు చెప్పాలా? ఇల్లు శుభ్రం చేస్తాడు, అవునా? ఇల్లు శుభ్రంగా పెడతాడు, ఇల్లు ఉడుస్తాడు, ఇల్లు మాపేస్తాడు, కారు గడుగుతాడు కదా, ఇంటిలో బూజుంటే తుడుస్తారు, వంట చేస్తాడు, అవునా? ఒకవేళ చుట్టుపక్కల ఏమైనా గార్డెన్ ఉంటే అందులో కూడా గార్డెనింగ్ వర్క్ చేస్తాడు, బయటికి వెళ్ళి పనులను చేస్తాడు. ఒకవేళ యజమానుడు వెంటనే వచ్చాడనుకో, యజమానుడికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ఏమండి ఒక దాసుడుగా, ఒక స్లేవుగా, ఒక బానిసగా యజమానుడికి సేవలు అందించేటువంటి స్థానంలో ఉంటాడు. అబ్రహాము ఏమండి స్లేవుగా తనను తాను భావించుకున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవునా? ఒక ముగ్గురు వచ్చారండి. పాపం మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఎండవేళ అబ్రహాము గారు ద్వారమందు కూర్చొని బహుశా భోజనం చేసి ఉంటాడు. మరి మధ్యాహ్నం అంటే అదే కదా. అప్పటికి శారమ్మ మరి అన్నం వండిందా లేదా చెప్పాలా నాకు మీరు? వండేసింది. అబ్రహాముని పిలిపించుకుంది, మధ్యాహ్నం భోజనం చేశారు, చల్లగాలి బయటకు వచ్చింది. ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి? ద్వారమందు కూర్చున్నాడు. ఆ గాలి పీల్చుకుంటూ బహుశా పాపం నిద్రపోతున్నాడేమో. ముగ్గురు వచ్చారు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి అంటున్నాడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పిస్తా, దయచేసి కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి, కొంచెము ఆహారం తెస్తా, మీ ప్రాణములను బలపరుచుకోండి, మీరు వెళ్ళవచ్చును, తర్వాత ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చేతరు. ఈ చదివినటువంటి వచ్చిన భాగాలలో కామన్ పాయింట్ ఏంటంటే దాసుడు. ఏమంటున్నాడు అబ్రహాము? దాసుడు. వచ్చినటువంటి మీరు నాకు యజమానులు కాబట్టి మీరు నా ఇంటిని దయచేసి దాటిపోవద్దు. చాలా దూరం నుంచి పాపం ఎన్ని రోజుల నుంచి మీరు ఈ కాలినడక ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారో, మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీ పాదాలు చూస్తూ ఉంటే దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి. చాలా దూరం నుంచి ప్రయాణము చేసి వచ్చుంటారు. పాపం మీ శరీరము ఏమండి బలహీనమైపోయి ఉండొచ్చు, అది శక్తిని కోల్పోయి ఉండొచ్చు, మీ ప్రాణములు అలసిపోయి ఉన్నాయి. దాన్ని నేను గుర్తించా. ఎందుకనంటే ఎండ బాగా తగులుతుంది. ఆ మిట్ట మధ్యాహ్నం ఏ పని మీద తొందరతో మీరు బయలుదేరి వస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే భోజనం చేసి హ్యాపీగా కూర్చున్నా, మీరైతే ఆ పరిస్థితిలో లేరు. నాకు అట్ట కనిపించట్లా. కాబట్టి అయ్యా నీళ్లు తెప్పిస్తా, మీరు కాళ్ళు శుభ్రంగా కడుక్కోండి, ఓకేనా? నా దగ్గర ఏం లేవు అంటే మంచి ఇల్లు ఏం లేదు, జస్ట్ ఒక గుడారం వేసుకున్నా. ఆ గుడారంలో నేను నా భార్య ఎండవేళ ఉండాలంటేనే చాలా కష్టంగా ఉంది. వేడిగా వస్తుంది, గాలి చెమట పోస్తుంది, ఒక్కదేస్తుంది. మీరు అక్కడ ఉండలేరయ్యా. కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇదిగో చెట్టు కింద కూర్చొని చల్లటి గాలి వస్తుంది, ఏసీ వస్తుంది, కొంచెం దయచేసి మీరు సేద తీర్చుకోండి అని అబ్రహాము ఏమండి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే మనం ఒకవేళ చదువుకోగలిగితే లూకాసు వార్త 12వ అధ్యాయము 47 వచ్చిన భాగంలో ఆయన ఒక మాట అంటున్నాడు. 12వ అధ్యాయము 47 వచ్చిన భాగంలో ఏమంటున్నాడంటే, తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఏమన్నాడు? యజమాని చిత్తమును ఎరిగి
ఆ చిత్తము చొప్పున జరిగించేటువంటి వాడే దాసుడు. అబ్రహాము దాసుడయ్యాడు, యజమానులు ముగ్గురని గుర్తించాడు. వచ్చిన తర్వాత ఏమండి, యజమానుల యొక్క ఆ పరిస్థితి యావత్తును కూడా అర్థం చేసుకొని వాళ్ళు మనసులో ఏమని కోరుకుంటూ ఉన్నాడో దానిని దాసుడుగా ఎరిగి ఉన్నటువంటి వాడు అబ్రహాం. గవక్కన బండి దిగి బయటకు వస్తా, బండి దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు యజమానుడు, చేతిలో ఏదో కవర్ ఉంటుంది. వెంటనే దాసుడు ఏం చేస్తాడు ఏమండి, గబగబా వెళ్ళి చేతిలో ఉన్నదాన్ని పట్టుకుంటాడు. ఆయన మీద ఏమన్నా ఒకవేళ బరువు ఉంటే బరువంతా తీసుకుని వెళ్ళి ఆయన మీద వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దాసుడై ఉన్నటువంటి అబ్రహాము కూడా తన యజమానుడై ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు. అంటే వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని, అయ్యా మీరు కొంత మీ ప్రాణాన్ని ఇక్కడ అలసట తీర్చుకుంటూ ఉండండి, మీ ప్రాణానికి కావలసినటువంటి ఆహారాన్ని నేను సిద్ధం చేస్తాను, అది తిన్న తర్వాత మీ ప్రాణములు బలాన్ని తెచ్చుకుంటే ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోవచ్చయ్యా అని అబ్రహాము అడుగుతూ ఉన్నాడు. బహుశా వచ్చినటువంటి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండొచ్చేమో. ఏమని మాట్లాడుకుంటూ ఉండొచ్చు? అబ్రహాముకి చక్కటి భార్య ఉంది, తండ్రి ఇచ్చినటువంటి యావదాస్తి ఉంది, పని చేయడానికి సర్వెంట్స్ ఉన్నారు. ఏమండి, కానాను ప్రాంతంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి దేశానికి వచ్చి వారు హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము నిజంగా దాసుడుగా మన యొక్క ఆలోచన ఎరిగి ఉన్నాడేంటబ్బా. మనం ఏమని కోరుకుంటున్నామో ఆ ప్రకారముగా ఆలోచన చేసి వాటిని మన అవసరాలను తీర్చడానికి ఎందుకు ఆయన ఇంత ఆరాటం సిద్ధపడుతున్నాడబ్బా. నిజంగా ఇలాంటి వారిని లోకంలో నేను ఎక్కడైనా చూడగలనా, మనం చూడగలమా అని ఒకవేళ వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చాము. ఏమండి, వెంటనే అబ్రహాము వెళ్ళాడు, తన భార్యకు చెప్పాడు, 3 మానికల మెత్తని పిండి చెయ్యి, దానితో శుతి మెత్తనైనటువంటి రొట్టెలను నువ్వు సిద్ధం చేయి. రొట్టెలు తన భార్య చేత సిద్ధము చేయించాడు. పశువు మందకు వెళ్ళాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళాడు? పశువు మందకు వెళ్ళాడు. దానిలో ఒక దానిని, క్రొవ్విన దానిని అబ్రహాం సెలెక్ట్ చేశాడు. ఏమంటే దాసుని పంపించవచ్చుగా. నేను కూడా మీకు చెప్పాలి తప్పదు. ఆదివారం సండే వచ్చిందంటే కుటుంబానికి అవసరం చికెను, మటను, లేకపోతే బీఫో. ఏంటి అర్థమవుతుందా? ఏదో అవసరం కదా. ఇప్పుడు తెలియని వ్యక్తిని పంపిస్తే నేను కోరుకున్నట్టుగా తెస్తాడా? చెప్పాలా? నేను ఆశించినటువంటి రీతిలో వస్తుందా మెటీరియల్? అందుకని నేనే వెళ్తా. ఎందుకంటే బాగా తెలుసు నాకు, దాంట్లో ఉన్నా కాబట్టి. అబ్రహాము కూడా ఏం చేశాడు? వెళ్ళాడు. అందులో పశువుల మందులో ఉన్నటువంటి ఒక మంచి లేత దూడని వండితే పంటి కింద ఒకవేళ ముక్క పడితే నెయ్యిలాగా కరిగిపోవాలా. అబ్రహాముకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఏమో గడ్డి తెస్తారేమో, ముదుగు తెస్తారేమో తెలియలేం తర్వాత. అందుకే అబ్రహాము వెళ్ళాడు, స్వయంగా తెచ్చాడు, దాసుడికిచ్చాడు, సిద్ధపరచబన్నాడు. వెన్నను పాలను సిద్ధం చేశాడు, తీసుకొని వచ్చి వారి ఎదురు పెట్టి అంటున్నాడు, ఆ చెట్టు క్రింద అబ్రహాము బహుశా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు. అంటే వచ్చినటువంటి ముగ్గురు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అబ్రహాము దాసుడు వచ్చినటువంటి మనలను చక్కటి ఆహ్వానాన్ని పలికాడు. తర్వాత సిద్ధపరిచినటువంటి భోజన విషయంలో మంచి ఆతిథ్యాన్ని అయినా స్వయముగా దగ్గరుండి ఆయనే అన్నిటినీ చూసుకొని సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరో కాదు, ఏమంటే ఈయన దాసుడై ఉన్నాడు.
దాసుని మరొక మాటలో మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, దాసుని సర్వెంట్ అంటాం కదా, దానికి మరొక పర్యాయ పదం వర్క్, అంటే పని చేసేవాడే దాసుడు. ఏమండి, ఎవరంట దాసుడు అంటే? పని చేసేవాడే దాసుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వృత్తాంతం అంతటిలో అబ్రహామే మెయిన్గా దాసుడై పనిని జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. చాలామంది ఉంటారు సేవకులు, చాలామంది దాసులు ఉంటారు, చాలామంది సర్వెంట్స్ ఉంటారు, స్లేవ్స్ ఉంటారు. కానీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, అట్లా పో, ఇట్లా పో, ఇది చెయ్యి, అది చెయ్యి. చెప్పండి నాకు, ఇక అదే సేవ? ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చే దుమ్ము ఉంది, నేనేం చేయాలా? ఇట్రా తుడు అని చెప్పాలా? నేనేం చేయాలా? నేనే తుడవాల. స్లేవ్ చేసేటువంటి పని, దాసుడు చేసేటువంటి పని, యజమానుడికి ఏమంటే దాసుడు చేసేటువంటి పని, స్లేవ్ సర్వెంట్ చేసేటువంటి పని ఏంటంటే ఆయనే పని చేయాలి. అందుకే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఎలా ఉంటారు అని అంటే, పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు మాట్లాడుతూ అంటాడు, వారు లోబడేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మనము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. క్షమించండి, 2వ అధ్యాయము 16వ వచనము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని ఏమంటున్నాడండి? లోబడి ఉండండి. ఎప్పుడైతే యజమానుడికి దాసుడు లేకపోతే స్లేవు ఏమంటే సర్వెంట్ లోబడేటువంటి మనస్సును కలిగి ఉంటాడో, ఆ మనసును ధరించుకుంటాడో, ఆయన ఆటోమేటిక్గా యజమానునికి కావలసినటువంటి ప్రతి పనిలో ఆయనే స్వయముగా ఉండి పనిచేసేటువంటి దాసుడుగా ఉంటాడు. వేరేవాడిని పిలిచి వేరేవాడికి పని అప్పగించేటువంటి వ్యక్తిగా వ్యవహరించడు దాసుడు. మాట అంటే సరిపోదు, నేను దేవుని యొక్క దాసుని, పరిచారకుణ్ణి, పై మాటలకు గొప్పలు చెప్పుకోవడానికి కాదిది. అయ్యా, నీ దాసుని యొద్దకు వచ్చింది ఇందుకే కదా, దయచేసి మీరు మీ దాసుని దాటిపోవద్దు అంటూనే యజమానుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి యజమానునికి ఆ సమయంలో కావలసిన ప్రతి దానిలో ఆయనే ఒక స్లేవ్గా, పనివాడిగా పని చేసుకుంటూ వచ్చాడండి. ఎందుకని? మనసు లోబడుతుంది కాబట్టి. దాసునికి కావాల్సింది ఏంటంటే ఏమండి, పేరు చెప్పుకోవడం కాదు కానీ మనసులో లోబడేటువంటి మనస్తత్వం ఉండాల. అప్పుడు మాత్రమే ఏదైనా చేయగల సమర్థుడై ఉంటాడు. అందుకే దేవుడు తన మాటగా సెలవిస్తున్నటువంటి మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా అని అంటున్నాడు. ఏమండి, దాసుడు తన యజమానుని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి? గొప్పగానే పెడతాడు, గొప్పగానే పరువు తీయడండి, నవ్వులు పాలు చేయడం, అవమానపరచడం, అతని యొక్క స్థాయిని తగ్గించడం, ఆయనకున్న గుర్తింపును అలాగనే ఆ స్థాయిలో ఉంచేటువంటి ఘనమైనటువంటి పనులను జరిగిస్తూ ఉంటాడు. అబ్రహాము ఏమండి దాసుడుగా దేవునికి లేకపోతే వచ్చినటువంటి వారికి వారి యొక్క ఘనతను కాపాడేటువంటి రీతిలో ఆయన అన్నిటినీ సిద్ధం చేసి భోజన సమయంలో దేవుని దగ్గర నిలబడి వారు తినేంత వరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? వెంటనే ఒకవేళ మంచినీళ్ళు అయిపోతాయేమో తింటూ ఉన్నప్పుడు దాన్ని గుర్తించి పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, మళ్ళీ మంచినీళ్ళు తీసుకురావాలా. ఒకవేళ అన్నం అయిపోద్దేమో మళ్ళీ పోయి అదండి భోజనం పెట్టి చాలామంది ఏం చేస్తారు, ఇళ్లలో కూర్చోరు. ఎస్పెషల్లీ తల్లులు నిలబడి పాపం మాట్లాడుతూనే ఉంటారు. మనం అనుకోండి కొంచెం కూర్చుంటాం అనుకోండి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నిలబడి చూస్తానే, వాళ్ళు చెయ్యి కడిగి నాప్కిన్తో తుడుచుకొని ఒక స్థలంలో కూర్చునేంత వరకు వాళ్ళు వేరే పనులు పెట్టుకోరు ఇక. రైట్?
దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి అబ్రహాము అలాగూ నిలబడ్డాడు. అందుకనే అబ్రహాముకి ఒక మంచి పేరును దేవుడిచ్చాడు. చెప్తారా? ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని స్నేహితుడని అబ్రహామునకు పేరు కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంట? దేవునికి అబ్రహాం ఏమయ్యాడు? దాసుని తీసుకొని వెళ్ళి ఎవరైనా ఫ్రెండ్గా ఎంచుతారా అండి? మన ఇంట్లో పనిచేసేవాడు ఉన్నాడు, రారా వచ్చి నా పక్కన కూర్చొని నాతో పాటు కలిసి తినరా భోజనం, లేకపోతే ఇద్దరం కలిసి కూర్చొని తిందామరా అంటావా? ఆడ కూర్చోవాలా, చైర్ దిగాల, ఆడే కూర్చోవాలా, ఒక మూల ఉండాలా, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్లోనే భోజనం పెట్టాలా, అక్కడే తినాలా. వాళ్ళు తినేంతవరకు మనమేమి పోవద్దు. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళే పెట్టుకోవాలా, మళ్ళా మనం చూడం. ఉన్నదే చెప్తున్నా, అట్లా కాదండి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? దేవుడు దాసులై ఉన్నటువంటి అబ్రహాముని స్నేహితుడిగా ఎంచి ఆయన వారిలో ఒక్కడుగా ఉండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకున్నాడండి. అందుకే మత్తయి సువార్తలో మనం చూడొచ్చు 18:4 ఏమన్నాడు? తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడును అంటూనే అక్కడ ఒక మాట అన్నాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు గొప్పవాడవుతాడంట. ఏమవుతాడంట? ఏంటి అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి గొప్పతనం ఏంటి? అధికత ఏంటి? ఎస్, యు ఆర్ ఈక్వల్ టు అస్. నువ్వు మాతో సమానం, నువ్వు మాతో సమానం. యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ఫ్రెండ్కి అందుకే ఒక మంచి డెఫినేషన్, ఏ పర్సన్ విత్ హూమ్ one has a bond of mutual affection, typically one exclusive of family relations. దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నాడు? ఒక వ్యక్తి స్నేహితుగా ఉన్నాడు అని అంటే అతనితో పాటు వారికి ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని, పరస్పర బాంధవ్యాన్ని, వారి మధ్యలో పరస్పరము ఒకరికి ఒకరు ఆదరణ, అమితమైనటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత సంపాదించుకున్నటువంటి వారి యొక్క మనస్తత్వాలు వారిని కుటుంబంలో ఒకనిగా ఎంచుతారు. అప్పుడే అతడు స్నేహితుడు అవుతాడు. అంటే వచ్చినటువంటి ముగ్గురు కూడా అబ్రహాముని మాతో సమానుడే. అరే దాసుడు సమానుడా? ఎందుకని అబ్రహాం ఏమన్నాడు? అయ్యా మీ దాసుని నేను, మీ సేవకుణ్ణి, బరాబరి చెప్పినాడు. ఏం లేదు తేడా దాంట్లో. అంటే అంత మనసు తగ్గింపు మనసులో ఉన్నటువంటి తన యొక్క స్వభావము తనకు బయటకు తెలియజేస్తుంది. అయ్యా అన్ని విషయాలలో మీరు నా యజమానులు కాబట్టి ఏమంటే నేను స్లేవ్, బానిసగా మీ అవసరాలు తీర్చాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాడు, కానీ వారితో సమానుడిగా ఎంచాలని కాదు. కానీ సేవను అందుకున్నటువంటి వీరు అబ్రహాముని ఎలాగ గుర్తించారు, ఎలాగ ఎరిగారు? ఇప్పుడు ఏమని తెలుసుకున్నారు? అబ్రహాము దాసుడా, ఇప్పుడు ఫ్రెండా? ఎవరు? కాబట్టి కామన్ పాయింట్ ఏంటి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఓకేనా? ఒకటి, అబ్రహామును దేవుడు అలాగూ తెలుసుకున్నాడు. రెండోది ఏంటంటే అబ్రహామును దేవుడు బలమైన విశ్వాసము గలవాడని తెలుసుకున్నాడు. అంటే విశ్వాస విషయంలో బలహీనులైనటువంటి వారు కూడా ఉంటారు అనేది ఈ మాట యొక్క అర్థం. ఉంటారా? ఉంటారా? ఏమండి ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. విశ్వాసము బైబిల్ ప్రకారం డెఫినేషన్ చెప్పండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అని బైబిల్ బోధిస్తుంది కదండి. విశ్వాసమనున్నది ఏంటంట? కనిపించినటువంటి వాటి మీద మనము అవి ఉన్నాయి అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకోవటమే మన విశ్వాసం.
వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెడుతూ ఉంటాం, ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అప్పటికి అబ్రహాము యొక్క వయసు ఎంత చెప్పండి? 100, 100 ఏళ్ళు, 99 అని చెప్తూ ఉంటాం. మరి ఆ అధ్యాయంలో చూస్తే కుమారుడు పుట్టేటప్పటికి ఆయనకి 100 వచ్చేసినాయి. అంటే శారమ్మకి 90, 10 ఏళ్ళు గ్యాప్. ఓకే, ఇప్పటికి పిల్లలు లేరండి. 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయసులో రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ప్రస్తావిస్తూ అబ్రహాముని ఏమంటాడంటే, అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైంది అని మాట్లాడతాడు. అబ్రహాము యొక్క శరీరం ఏమైందంట? మృతతుల్యమైంది. ఇప్పుడు మీ అమ్మమ్మో తాతయ్యో వాళ్ళు ఉంటే మీరే పిల్లలు, చిన్నపిల్లలు, మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారనుకో, వాళ్ళకి సుమారు 80 రావాలా. 80 అయితేనే చక్కగా కనపడతారు వాళ్ళు. అంటే శరీరం ఊగిపోతూ ఉంటుంది కదా, అవునా? నడవలేనురా మనవడా, బలం ఉండదు కదా, మాంసంలో వాళ్ళ దగ్గర బలం ఉండదు, అందుకే చర్మము ఊగిపోతూ ఉంటుంది. తర్వాత ఎముకల్లో ఉన్నటువంటి సత్తువ తగ్గిపోద్ది వాళ్ళ దగ్గర. చూపు బాగుంటుందా? చూపు మందగిస్తుంది. కళ్ళు సరిగ్గా కనిపించవు. చెవులు అమ్మాయి చెప్పాలా నువ్వు? చెవులు వినపడతాయా మీ అమ్మమ్మకి తాతయ్యకి? ఇప్పుడు ఓకేలే, ఇంకా పెద్దోళ్ళు అయితే వినికిడి శక్తి కూడా ఏమిరా అంటే నువ్వు ఆడుకుంటా ఉంటావు వాళ్ళతో. ఆడుకుంటారు లేదా మీరు? కళ్ళు చక్కగా కనిపించవు, వినపడదు, ఏమీ తినలేరు, అవునా? ఇక మెత్తగా చేసి పెట్టాలి వాళ్ళకి. శరీరం ఏమి ఊగిపోతూ ఉంటుంది, బలము ఉండదు, ఎక్కడికి నడవలేరు, ఈజీగా పడిపోతూ ఉంటారు కదా, బోన్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి. ఇక వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా బలహీనపడిపోద్ది, ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. ఏమి ఉండదు, సత్తువే ఉండదు. అదే మృతతుల్యమైనటువంటి శరీరము అబ్రహాముది అలా ఉందన్నమాట. 100 సంవత్సరాల ప్రాయంలో అట్లా ఉండక ఎట్లా ఉంటుంది? అవునా అండి? మీరు చెప్పాలా? కానీ ఆ టైంలో కూడా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము 100 సంవత్సరాల ప్రాయంలో తన శరీర విషయంలో అది మృతతుల్యమైనట్టుగా ఆలోచించాడు, కానీ సందేహపడలా. దట్ ఈస్ ద పాయింట్. విశ్వాసి అయినటువంటి అబ్రహాము తన విశ్వాస విషయంలో తన యొక్క శరీరాన్ని బట్టి ఏమండి ఆయన ఆలోచించాడు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలా, బలహీనుడు కాలా. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను. కానీ అక్కడ ఇచ్చాడు, ఆలోచించాడు. ఎవరు ఆలోచన చేయరు? అవునండి, పెద్దలు ముసలోళ్ళు, వాడు యాపిల్ తెచ్చిచ్చాడు, అరే దీన్ని నేను కొరగలనా లేదా ఆలోచిస్తారు లేదా? ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసులైనటువంటి మనలో విశ్వాసము యొక్క బలము ఎక్కువవ్వాలా, అధికమవ్వాలా? విశ్వాసము యొక్క నింపుదల అత్యధికమవ్వాలి. కానీ విశ్వాస విషయంలో
సన్నగిల్లి బలహీనులమైపోకూడదు. ఒకవేళ అలాగైతే అబ్రహామును చూసి మనము నేర్చుకోవాలి అంటున్నాడు. ఆలోచించును కానీ సందేహించలా, డౌట్ లేదు ఆయన దగ్గర. అంటే రెండో తలంపు లేదు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో సందేహించువాడు ఎవరితో పోల్చబడ్డాడంట? సముద్రం యొక్క తరంగముతో పోల్చబడ్డాడు. ఆటుపోటులు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఏమంటే సముద్రములో అలలు పైకి ఎగిసి పడుతూ ఉంటాయి, కిందకి డౌన్ అవుతూ ఉంటాయి. సముద్రం యొక్క తరంగము విశ్వాస విషయంలో దేవుడు మేలు చేస్తే పైకి వెళ్తుంది, దేవుడు చూడకపోతేనేమో ఏకదమ్మని కిందకు వస్తుంది. అంటే రెండు విషయాలలో మనిషి యొక్క విశ్వాసము కొట్టుమిట్టాడిపోతూ ఉంటుంది, ముందుకి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఏమండి, రెండు తలంపులుంటాయి. ఇంత ఆలోచన చేసినటువంటి అబ్రహాము ఒకే ఒక్క తలంపులో ఉన్నాడు, కానీ అవిశ్వాసము చేత అతడు లాగబడినటువంటి వ్యక్తిగా, తరంగాన్ని పోలినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా లేడు అబ్రహాము. అబ్రహాము ఇట్లా ఉన్నాడా? నిజంగా వాళ్ళు అబ్రహాముని అలాగ గుర్తిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సంకల్ప విషయంలో, తనకున్నటువంటి అంకిత భావ విషయంలో అబ్రహాము స్థిరంగా ఉన్నాడు. చంచలత్వం లేదు, కదలతల్లా, ఎటుబాటల్లా. శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడా ఏమండి, తన యొక్క శరీరాన్ని గురించి ఆలోచించినప్పటికీ తన హృదయం మాత్రము స్థిరంగానే దేవుని యొక్క సంకల్పం మీదనే స్థిరంగా నిలబడినటువంటి వాడు అబ్రహాము. మనం ఉంటామా అట్లా? చెప్పాలండి, విశ్వాస విషయంలో సందేహం వస్తే తరంగాన్ని పోలినటువంటి వారమై ఉంటాం. అలాంటి వారిని ఏమంటాడు? వారు ద్విమనస్కులు. ఎన్ని మనస్తత్వాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? అయ్యిద్దా కాదా, చేస్తాడా లేదా, ఆయనకు ఆ సామర్థ్యం ఉందా తగ్గిందా, ఒకవేళ ఉంటే ఎంతకాలం ఎందుకు చేయలా, ఏం చేస్తున్నాడు కదండి. 100 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాం ఏం ఆలోచన చేయాలిక మీరు చెప్పండి. ఇంకేం చేస్తాడు? ఇక 20 ఏళ్ళు ఉంటే చచ్చిపోతాము. ఏమండి, స్త్రీ యొక్క ధర్మం కూడా ఆగిపోయి ఉండే, ఇంకా దేవుడికి ఏం వల్ల అవుతుంది? ఇవన్నీ ఒట్టి మాటలే. వచ్చి కూర్చున్నాడు, చేసినోడు భోజనం చేసిపోక ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడు మాతో బల్లా అనుకున్నారా? సేవకుల గురించి మీరు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు అట్టంటే అనుకున్నారా? లేదండి, వాళ్ళ నోట్ల నుంచి మాట వచ్చిందంటే జరుగుతుంది. నిజమది, దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసులు ఎప్పుడో ఒకసారి ఏమండి సందేహపడేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. వాటి ద్వారాగా అవిశ్వాసం యొక్క ధోరణిలోనికి వారు నలిపింపబడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే దాన్ని ఎదురించేటువంటి దేవుని యొక్క వాక్య శక్తి మనకు కావాలి. అది మిమ్మల్ని నిజమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించాలి. తప్పకుండా దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన చేస్తాడు అని నమ్మాల. దేవుడు భోజనం చేస్తూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీదటికి మేము మరలా తిరిగి వస్తాము, అప్పటికి శారా నీకు ఒక కుమారుణ్ణి కానీ ఇస్తుంది అన్నప్పుడు అబ్రహాము ఈ బికేమ్ సైలెంట్. ఏం మాట్లాడాలి అక్కడ మారు మాట్లాడలేదండి. ఒకవేళ మీరు చూడగలిగితే 18వ అధ్యాయము ఆదికాండము 10వ వచనంలో నీ భార్య అనే శారా ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు అబ్రహాము సైలెంట్గా ఉన్నాడు. 100 సంవత్సరాల ప్రాయము, శరీర విషయంలో ఆలోచన చేసుకున్నటువంటి అతను తాను కలిగి ఉన్నటువంటి విశ్వాస విషయంలో స్థిరత్వాన్ని కలిగి దేవుని యొక్క ఉద్దేశాలు అవి వాస్తవాలు, సత్యాలు తప్పకుండా భవిష్యత్తులో జరుగుతాయి అని భావించినటువంటి వాడు సందేహించలా, మారు మాట్లాడలా. మరి గుడారం వెనక ఉన్నటువంటి శారా ఏం చేసిందండి? చెప్పాలా? ఒక చిరునవ్వు వేసింది, చక్కటి చిరునవ్వు. పాపం ముగ్గురు బయట ఉన్న వాళ్ళకి ఏం కనిపించలా, తెలియదు. శారా నవ్విందా లేదో కూడా తెలియదు పాపం. ఏమని అబ్రహాముతో, ఏమయ్యా
నీ భార్య ఎందుకు లోపల నవ్వుతుంది? ఏంటి కథ? నేను మాట ఇచ్చాను కదా, నేను వెంటనే మాట నా నోట్లో నుంచి రాగానే శారా లోపలేందా ఆయన అవుతుంది? శారా లోపల నవ్వుతుంది ఏంటి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, ఉందా? అమెరికాలో రీసెంట్గా ఆ మధ్య 2 years క్రితం 3 years క్రితం 80 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధ దంపతులు వారు కవలలకి జన్మనిచ్చారు. మరి 80 సంవత్సరాలకి మీరు ఆలోచించండి. ఆ శారమ్మను గురించి మనం మాట్లాడుకోవడం కాదు, ఈ తరములో కూడా 80 సంవత్సరాలు ధరించుకున్నటువంటి ఒక స్త్రీ అమెరికన్ ఆమె 2 బిడ్డలకు కవలలకు జన్మనిచ్చింది అని అంటే స్త్రీ యొక్క ధర్మము దేవునికి సాధ్యము కాదా? అసాధ్యం ఆయనకేమన్నా? ఏమిటయా అబ్రహాం, నిలబడే మంచిగా భోజనం పెట్టావు, నీ భార్య ఏంది లోపల నవ్వుతుంది? దేవుని మాటలకు నవ్వుతారా? ఏమండి? కానీ దేవుడు చూసింది ఏంటంటే కేవలం అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈయన మనసులో ఏమాత్రము కూడా గమనాగమనాలు లేవు, స్థిరమైనటువంటి నిశ్చలమైన విశ్వాసం ఉంది. మీదటికి దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తాడు అని చెప్పిన తోడనే అబ్రహాము సైలెంట్గా ఉండటానికి కారణం ఏంటంటే వాగ్దానము చేసినటువంటి దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. ఈజ్ ఏబుల్ టు డూ దట్, ఇండికేటింగ్ ద పవర్ టు యాక్ట్, పర్ఫార్మ్ ఆర్ అకంప్లిష్. మాట ఇచ్చినటువంటి వ్యక్తి శక్తి కలిగినటువంటి వాడు, ఆ కెపాసిటీ ఆయన దగ్గర ఉంది అని అబ్రహాము నమ్మాడండి. అందుకే మాట్లాడాల. అందుకే చివరిగా ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 23వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చాలండి. ఏమండి చెప్పండి? అబ్రహాము దేవుణ్ణి ఇలాగ అర్థం చేసుకున్నాడు. ఆయన వాగ్దానం వచ్చేసి నెరవేర్చడానికి సమర్థుడు అని మాట చెప్పడానికి కారణం ఏంటంటే మాట ఇచ్చినటువంటి వాడు మానవుడు కాదు. రేపు రారా, నీకు ఒక 1000 రూపాయలు ఇస్తా, 10 గంటలకు రా. 10 గంటలకు వస్తే 9:45కి 1000 రూపాయలు ఇచ్చేవాడు బయటికి వెళ్ళిపోతాడు, ఉండడం. అంతే కదండి? నేను ఇయ్యలేనయ్యా స్వామి, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పలేక తప్పించుకోవడానికి టైం చెప్పి 9:45కే క్యాండిడేట్ బయటికి వెళ్ళిపోతాడు. చెప్పినటువంటి వ్యక్తి మాటను నిలబెట్టుకునేటువంటి ఏమండి వ్యక్తిగా మానవుడిగా ఉండాలి కదా. కాబట్టి మానవుల యొక్క మాటలు, వాగ్దానాలు తప్పిపోతూ ఉంటాయి, వాళ్ళు తప్పేటువంటి వారు. అందుకే వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పకుండా శారాకు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించేటువంటి సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు. హల్లెలూయా! ఆయన ఎవరు? దేవుడండి. మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటాడా? చెప్పిన మాట చేయకుండా ఉంటాడైనా? ఈయన అలా చూశారండి మీరు ఎప్పుడైనా? ఈయన అట్లా చూసారా? అనుభవాలు ఉన్నాయా? నేను అది అడుగుతున్నా. ఉన్నాయా? నాకున్నాయి, చాలా ఉన్నాయి. మాట ఇచ్చాడంటే ఇక మడ మీద ఎప్పుడు అనమాట. మాట ఇచ్చినవాడు ముందు అడుగు వేసుకుంటా ముందుకే వెళ్ళిపోతాడు, కానీ వెనక్కది ఎప్పుడెట్టా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్పవాడు. కాబట్టి వచ్చిన ముగ్గురు కూడా అబ్రహాము విశ్వాస విషయంలో వారు చూస్తూ ఉన్నప్పుడు మేము నమ్మదగిన వారమని, మేము మాట ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చేటువంటి వారమని
చెప్పిన మాట తప్పకుండా చేసేటువంటి వారమని, ఆ శక్తి మాకు ఉందని, మేము మానవులము కాదు దేవుళ్ళము, క్షమించండి దేవుడు, ముగ్గురు వచ్చారు కాబట్టి ఆ మాట వాడాను, నేను దేవుణ్ణి, ఆ శక్తి నాకు ఉంది, తప్పకుండా నేను చేస్తాను అని నమ్మినటువంటి విశ్వాసి తన విశ్వాసంలో బలాన్ని పొందినటువంటి వాడు కానీ సందేహాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాదు. అబ్బా, ఇంత బలమైన విశ్వాసం కలిగినటువంటి వారిని దగ్గరగా వచ్చి చూసి మనం ఎరిగేమే, నిజంగా మనం ఎంత ధన్యులమో అని అనుకుని ఉంటారు ముగ్గురు కూడా. ఇలాంటి వ్యక్తిని కూడా చూసామా మనం భూమి మీద? కాబట్టి అబ్రహామును తెలుసుకున్నాడు కానీ నిజంగా నిన్ను నన్ను తెలుసుకుంటున్నాడు దేవుడు. దట్ ఈజ్ మై పాయింట్. టెల్ మీ, నువ్వు నేను దేవుని యొక్క దృష్టిలో పడ్డామా? నీ మనస్తత్వాన్ని బట్టి దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడా? వచ్చి నీ ఆలోచనలను ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడా? నువ్వు ఏమై ఉన్నావో, నీ విశ్వాసం ఎలా ఉందో, నీ స్థితిగతులు ఆయన వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉన్నాయో అని నువ్వు చూపిస్తున్నావా? దేవుడు తెలుసుకుంటున్నాడా? ఏనాడైనా ఆలోచన చేసినామా? ఏమండి, విశ్వాసులముగా వచ్చేసేటప్పుడు ఏమండి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా వచ్చి కూర్చునే విషయంలో కూడా వాడవలే, నేను బాగుండాలి, ఈ చూసుకుంటూ ఉంటాం. ఏ చూస్తాం మనం, వాళ్ళకి ఏం తక్కువ కాడదన్నట్టు చూస్తాం. ఈ స్థలంలో దేవుడు చూస్తున్నాడు, నేను ఆయన ఎదుటి ఎట్టా ఉండాలా, నా విశ్వాసము ఏ స్థాయిలో ఉండాలా అనే ఆలోచనతో ఆలయానికి వచ్చి కూర్చుంటున్నామా? దేవుని దగ్గరకు వచ్చి నేను గమనిస్తున్నాడా? ఒకవేళ అలాగైతే తప్పకుండా ఏమంటే దేవుడు నిన్ను ఎరుగుతాడు, దేవుడు నీ గురించి తెలుసుకుంటాడు, నీ స్వభావం యొక్క ఆధ్యాత్మికతను అది ఎంత ఉన్నతమైనదో ఆయన గ్రహిస్తాడు, దాని యొక్క బలాబలాలను ఆయన అర్థం చేసుకుంటూ ఉంటాడు. నేను చెయ్య సమర్థుననే ఆ వ్యక్తి రూఢిగా నమ్ముతున్నాడు, కాబట్టి నేను ఏమైనా ఆయన కొరకు చెయ్యాలా అన్నట్టుగా ఉండాలి. మీదటికి ప్రభు రానే వచ్చాడు. ఏమండి, దేవుడు బిడ్డనిచ్చాడా? ఇచ్చాడా? ఎవరు పుట్టారు? ఇస్సాకు. అబ్రహాం ఏం చేశాడు? 8 ఏళ్ల ప్రాయంలో, 8 రోజుల ప్రాయంలో సున్నతి చేయించి అందరినీ పిలిపించి ఫెస్టివల్ చేశాడు, విందు చేశాడు. అప్పుడు కూడా సాక్షిగా నిలబడి ఉంటాడేమో అబ్రహాం, దేవుడు 100 సంవత్సరాల ప్రాయంలో నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. శారాలో ఆ విశ్వాసం ఉందండి? లేదు. నాట్ ఓన్లీ ఇన్ విమెన్, మేబీ ఇన్ మెన్ ఉండొచ్చు, అవునా? కాబట్టి మనము దేవుని దృష్టిలో పడేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి ఎంత లోతుగా మనము అర్థం చేసుకొని మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనము ఏమై ఉన్నాము అని నిజంగా మనల్ని మనము సరిచేసుకొని అర్థం చేసుకోగలిగితే దేవుడు తన ఆశీర్వాదాలు ఇట్టినే మాట ఇచ్చి నెరవేరుస్తాడు. లేకపోతే మనమే ప్రయాసపడుతూ పోరాటం చేస్తూ అందుకునేటువంటి విషయంలో తడబాటు పడిపోతూ ఉంటాం. అవి వచ్చునో రాదో తెలియదు కానీ ఆలస్యమైపోతూ ఉంటాయేమో, ఈలోపు మన విశ్వాసంలో బలహీనలము అవుతూ ఉంటాం. అలా ఉండొద్దు. అబ్రహాము ద్వారాగా మనము దేవుని దృష్టిలో దాసులమని ఏమండి గుర్తింపు పొందాలి. రెండోది ఏంటి? విశ్వాస విషయంలో బలహీనులము కాదు, బలమైన వారమని దేవుడు మనలను గుర్తించాలి. అటువంటి కృపా భాగ్యము సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం మనము.
పరిశుద్ధమైన తండ్రి, అందించిన మీ మాటలు ప్రతి వారి యొక్క హృదయంతరంగాన్ని మీరు ప్రతిస్పందించినందుకు మీకు స్తోత్రాలు. నాతో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. తప్పకుండా నాయన మీ పరిచర్యలో మేము చేసేటువంటి వారముగా ఉండాలి అనే స్వభావాన్ని ధరించుకొని ఎలాంటి నాయన సందేహము లేకుండా మేము దేవుడు మాట ఇచ్చి తప్పకుండా చేస్తాడు సమర్థుడని రూఢిగా నమ్మేటువంటి బలమైన విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధం చేయమని, తప్పకుండా సంఘము నాయన మీ వద్ద విన్నపాన్ని పెట్టి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ విషయంలో కూడా నాయన వెనకాడనటువంటి విశ్వాసులుగా ముందుకు సాగిపోవడానికి మీ ఆత్మకార్యాన్ని జరిగించి వీరందరినీ కూడా కలిపి మీరే నడిపించి మీ నామానికి మహిమ చేసుకుంటూ ఒక దినాన కలిసి ఆరాధించేటువంటి ఆధిక్యత సమయం స్థలాన్ని మీరు ఇస్తారని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములను పొందుకోమని, బలహీనులైనటువంటి మమ్మలను మీ ఆత్మ చేత బలపరిచి మీ వాక్యం శక్తిని అనుగ్రహించమని, దీవించి పంపించమని యేసు ఉన్నత నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్.